చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మన హిందూ ధర్మంలో తెలుగు లోకిలలో ఎక్కడ చూసినా ఖచ్చితంగా గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడుతా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కడతామో తెలియదు కానీ అదొకటి జస్ట్ ఇప్పుడు కొత్తింటికి వెళ్ళామా, లేదంటే గుమ్మడికాయ కుళ్ళిపోయిందా, లేదంటే గుమ్మడికాయ కట్టాలి అని అదొక ఫ్లో లాగా వెళ్ళిపోతుంది. కానీ నిజంగా అసలు గుమ్మడికాయకున్న పవర్ ఏంటి, ఎందుకు కడతాము, నరదిష్టి నరఘోష పోతుందంటారు, ఆ గుమ్మడికాయకి అంత పవర్ ఉంటుందా, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అవునమ్మా. సో అసలు ఆ గుమ్మడికాయకున్న పవర్ ఏంటి, వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు? ఓకేరా, మంచి క్వశ్చన్ అడిగావు తల్లి. చాలా మందిలో ఈ సందేహాలు, నీలోనే కాదు చాలా మందిలో ఈ సందేహాలు ఉండొచ్చు. అయితే వాస్తవంగా దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక కథ తెలుసుకోవాలి. తెలిస్తే దాని ఆన్సర్ దాంట్లోనే వచ్చేస్తుంది. ఏమిటి అంటే, ఒక అతను తపస్సు చేస్తూ నాకు సంతానం కావాలని తపస్సు చేస్తా ఉన్నాడు. చేస్తూ ఉంటే వీరికి సంతాన ప్రాప్తి కలిగింది. దాంట్లో కొంతమంది రాక్షసులు, కొంతమంది దేవతలు ఈయనకి సంతానంగా కలిగారు. ఒక వ్యక్తికి కలిగితే రాక్షసుడుగా పుట్టిన ఒక వ్యక్తి, అరే వాళ్ళేమో దేవతలు అంటున్నారు, నన్నేమో రాక్షసులు అంటున్నారు, నేను కూడా మంచిగా ఉంటే నన్ను దేవతలుగా పోలుస్తారు కదా అని చెప్పి నేను మంచివాడిగా ఉండాలని తండ్రిని అడిగితే, అయ్యా ఈ విషయానికి నీకు సరైన ఆన్సర్ శుక్రాచార్యుల వారు గురువు గారు ఆయన చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు. వెళ్తే శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను రాక్షసుడని అందరూ అంటున్నారు, కానీ నేను మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను, నాకు అయ్యే మార్గం ఏమన్నా ఉంటే సెలవే ఉందని అడిగాడు. శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో చూసి, నీ క్వశ్చన్కి ఒక మంచి ఆన్సర్ ఇవ్వాలంటే బ్రహ్మదేవుడిని కలువు అన్నాడు. సరే మరలా బ్రహ్మదేవుడి దగ్గరికి ఈయన వెళ్ళాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి మొరపెట్టుకుని, అయ్యా నేను రాక్షసుడిని అంటున్నారు వీళ్ళందరూ, కానీ నాలో రాక్షస లక్షణాలు లేవు, నాకు దేవతల్లాగా ఉండాలని ఉంది, కాబట్టి నాకు ఏదైనా ఒక వరం ప్రసాదించండి అంటాడు. అనంటే బ్రహ్మదేవుడు నవ్వి, సరే నాయన నీకు ఒక అవకాశం ఇస్తానని చెప్పి చెప్పటం జరుగుతుంది. చెబితే ఇంతలోనే బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఇప్పుడు దేవతలు ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారు, ఆ ఇంట్లో వారికి ఏ దిక్కులు ఎవరెవరు ఎలా ఉండాలో వారికి చెప్పుకుంటూ వారికి అంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చుకుంటూ ఉన్నారు, కాబట్టి నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావు, నువ్వు దేవతల్లో కూడా నీకు ఇంట్లో ఒక పాత్ర ఇచ్చి ఏర్పాటు చేస్తాను, అంటే ఈ దిక్కుల్లో ఒకటి ఇచ్చి ఏర్పాటు చేస్తాను అంటాడు. సరే గురువుగారు ఏమి ఇస్తారో, నేను మంచిగా 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అంటాడు. సరే ఈ రోజు నుంచి నువ్వు వాస్తు పురుషుడుగా నువ్వు ఉంటావు. వాస్తు పురుషుడు రాక్షసుడేనమ్మా యాక్చువల్గా, కానీ వాస్తు పురుషుడు అయిన తర్వాత మంచి గుణములు కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ పుట్టుక మాత్రం రాక్షస పుట్టుకే మన పురాణ ఇతిహాసాలు తెలియజేసేది. అయితే మరి ఈశాన్యానికి ఈశ్వరుడు, ఇట్లా దిక్కులు 8 దిక్కులకి అష్టదిక్పాలకులు ఉన్నారు కదా మనకి, అట్లా ఎవరి దిక్కులు వాళ్ళు తీసుకున్నారు, ఈ దిక్కుకు నేను, ఈ దిక్కుకు నేను అని, నైరుతికి నేను, పడమర వాయువ్యంకు నేను అని చెప్పి. అయితే మరి బ్రహ్మదేవుడిని అడిగాడు కాబట్టి, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి, బ్రహ్మదేవుడు వరం చేత ఈ దేవతలు ఇతనికి వాస్తు పురుషుడిగా అవకాశం ఇచ్చారు. అయితే గురువు గారు దిక్కులు ఉన్నాయి, 4 ఈశాన్యంలో అందరూ ఉన్నారు, అందరూ గుర్తిస్తారు, నన్నెవడు గుర్తిస్తాడు, నాకు ఏదైనా గుర్తించే మార్గం చెప్పని చెప్పి బ్రహ్మదేవుడిని మళ్ళీ వాస్తు పురుషుడు అడుగుతాడు. అడిగితే నీకు నచ్చిన పొండు ఏదైనా ఉంటే చెప్పు అని అంటాడు. ఆలోచించి గుమ్మడికాయ ముద్దుగా చక్కగా లావుగా ఉంటది కదా, తెల్లగా ఉంటది కాబట్టి గుమ్మడికాయ అని చెబుతాడమ్మా. ఓ గుమ్మడికాయలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి కూర గుమ్మడికాయ, ఒకటి బూడిద గుమ్మడికాయ. అయితే కూర గుమ్మడికాయని కూడా మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఉపయోగిస్తారు బలికి, అంటే ఆ గృహానికి బలి ఇవ్వటానికి, ఆహారంగా ఇవ్వటానికి అక్కడ కూర గుమ్మడికాయ ఉపయోగిస్తారు. అలాగే బూడిద గుమ్మడికాయని అంటే గృహంలో పూజ చేసిన తర్వాత, గుమ్మడికాయ పూజ అయిపోయిన తర్వాత దిష్టి దోషాలు తొలగటానికి గుమ్మం ముందు పెడతారు. ఈ రకంగా నీకు గుర్తింపు వస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. ఆ రోజు నుంచి మనకి ఏ పూజ చేసినా, అంటే గృహప్రవేశం జరిగేటప్పుడు కూర గుమ్మడికాయని బలిస్తారు వాస్తు పురుషుడికి, అదే గృహానికి. అలాగే బూడిద గుమ్మడికాయకి పూజ అయిన తర్వాత ప్రతి ఇంట్లో గృహప్రవేశం చేసి బూడిద గుమ్మడికాయ పూజ చేసి గుమ్మానికి కట్టి తీరుతారమ్మా. అంటే ఇవన్నీ కూడా వాస్తు పురుషుడికి గుర్తుగా ఈ గుమ్మడికాయని కడతారు, అందుకే ఈ గుమ్మడికాయని కట్టాలి. రెండోది, ఈ గుమ్మడికాయ కట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికి నరదిష్టి, నరపేడ, నరఘోష
తొలగిపోతుంది. అలాగే దిక్కుల్లో ఏ దిక్కులు తేడా ఉన్నా, వాస్తు పురుషుడు సరిగా ఉన్నా లేకపోయినా మీకు ఈ గుమ్మడికాయ కట్టడం వల్ల మనకి సానుకూల ఫలితాలు వస్తాయి. ఆ రకంగా వాస్తు పురుషుడు గుర్తింపులోకి, గుమ్మడికాయని చూడగానే వాస్తు పురుషుడు గుర్తొస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడి యొక్క వరంతో ఇలా వాస్తు పురుషుడు గుర్తుగా గుమ్మడికాయని పెడతాము. ఎవరింట్లో అయితే గుమ్మడికాయ పెడతారో తల్లి, వారి ఇంట్లో నరదిష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. అందుకని గుమ్మడికాయకి అంత ప్రత్యేకత ఉంది. నూతన గృహంలో ఎవరు గుమ్మడికాయని తీసుకెళ్లకుండా ఉండరు, బలివ్వకుండా ఉండరు, తర్వాత గృహానికి కట్టకుండా ఉండరు. తర్వాత అనేది కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు, కానీ నూతన గృహానికి మాత్రం తప్పనిసరిగా బూడిద గుమ్మడికాయ కడతారు. ఇట్లా మనకి వాస్తు పురుషుడి నుంచి వారికి గుర్తుగా ఉద్భవించిందే ఈ బూడిద గుమ్మడికాయమ్మ. రెండోది ఏంటంటే సైంటిఫిక్ గా ఏంటంటేనమ్మా, ఈ బూడిద గుమ్మడికాయకి నెగిటివ్ ఎనర్జీ తీసుకునే శక్తి ఉంది. దీనికి ఇంకో రకంగా చెప్తే, ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని ఏ వ్యక్తి అయితే ఒక 11 రోజుల పాటు రోజు జ్యూస్ తాగుతాడో, అంటే బూడిద గుమ్మడికాయ ముక్కలు 4, తర్వాత అల్లం ముక్క కొంచెం వేసి దాంట్లో నిమ్మకాయ పిండి, తేనె కలుపుకుని, లేక షుగర్ ఉన్నోళ్ళు కొంచెం సాల్ట్ వేసుకునైనా, లేదు ఉట్టిగా అయినా సరే, ఇలా స్వీకరిస్తే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సైంటిఫిక్ గా. అందుకు ఈ బూడిద గుమ్మడికాయని ప్రతి ఇంటా పెట్టాలి. అలాగే దిష్టి దోషంలో ఉన్నప్పుడు కూడా గుమ్మడికాయ దిష్టి తీస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ముందు గృహానికి కానీ వాహనాలకు కానీ, ముఖ్యంగా ఇలాంటి వాటి కొత్త నూతన వాహనాలు చేసేటప్పుడు దిష్టి దోషాలు తొలగాలంటే బూడిద గుమ్మడికాయని వాడటం వెనకాల రహస్యం అది. ముందు నెగిటివ్ని తీసుకునే శక్తి, ఆకర్షించే శక్తి బూడిద గుమ్మడికాయకు ఉందమ్మా. ఎల్లగానే గుమ్మం ముందు కట్టగానే బూడిద గుమ్మడికాయ ఎంక చూస్తారు ముందు, తర్వాత ఇంటెంక చూస్తారు. అప్పుడు ఈ కనిదిష్టి ఎప్పుడు కూడా తల్లి ఫస్ట్ చూపు తగిలిన వెంటనే కనిదిష్టి వస్తమ్మా. పాము కరిసిందిరా ఒక వ్యక్తికి, విషం ఫస్ట్ వేసిన కాటుకి ఎక్కువ ఉన్న విషం రెండో కాటులో ఉండదమ్మా. అంటే విషం అంతా కూరల నుంచి వెళ్ళిపోతుంది. రెండోసారి తక్కువ ఉండదు, మూడోసారి అసలు ఉండదు. అట్లాగే చూపు కూడా అంత విషం ఉంటది. ఆ చూపు ఉన్న పవర్ అదమ్మా. అందుకనే నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. నరుడు కన్ను పాము విషం కన్నా భయంకరమైనది. అసలు నరుడు కన్ను గనక సోకితే, సోకటం అంటే ఆ చూపు పడితే అసలు ఎలాంటిదైనా కూడా కష్టాలు, ఇబ్బందులు వచ్చేస్తారా. ముందు తర్వాత అన్నట్టు మాట్లాడుకోవచ్చు జీవితం. రైట్ అమ్మా. రెండోది ఏంటంటారా, నరుడు కంటికి అంత ఉందని దాని నుంచి బయటపడటానికి ఈ గుమ్మడికాయని పెడుతూ ఉంటారు అందరూ. కానీ ఎవరైతే ఈ గుమ్మడికాయ పెడతారో చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. పాజిటివ్ గా మీ నెగిటివ్ ఆలోచనలు రాకుండా, నెగిటివ్ ఎనర్జీ మీ శరీరం నుంచి బయటకు వెళ్ళాలన్నా, ప్రతి సెకండ్ పాజిటివ్ గా మీరు ఉండాలి అన్నా గుమ్మడికాయ చూసి తాగటం వల్ల సైంటిఫిక్ గా కూడా అంతటి అద్భుతం ఉంటుంది. గురుగారు, పర్టికులర్ గా ఏదైనా ప్రక్రియ ఉందా? అంటే ఈ విధంగా చేయాలి, ఈ రోజు పెట్టాలి, ఈ సమయంలో పెట్టాలి, అట్లా? వాస్తవంగా ఏంటంటే దీంట్లో చిన్న ప్రక్రియ ఏంటంటే, అమావాస్య రోజు, పౌర్ణమి రోజుల్లో ఒక ప్రత్యేకత సృష్టిలో ఉంది. అది ఎవరో చెప్పనక్కర్లేదు. సముద్రంలోని అలలు ప్రకృతిలో అలలు అంటే విరుద్ధంగా ఉంటాయి, అంటే డిఫరెంట్ గా ఉంటాయి. విరుద్ధం అంటే డిఫరెంట్ గా భిన్నంగా ఉంటాయి. అంటే పౌర్ణమి రోజు కూడా అలలు అంటే ఎగిరిగిరి పడుతూ ఉంటాయి సముద్రంలో. ఎందుకు పడుతున్నాయి అంటే ప్రకృతిలో ఏదో మార్పు జరుగుతుంది. అలాగే అమావాస్యకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందమ్మా. అందుకని ఈ ప్రకృతిలో ఒక శక్తి ఉన్నప్పుడు, భిన్నంగా ఉన్నప్పుడు, ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, ఆ టైంలో ఈ గుమ్మడికాయను పెట్టడం వల్ల మరింత పవర్ వస్తుందమ్మా. రోజు లేదు, కుదరదు, అప్పుడు దాకా ఆగలేనున్నాడు, బుధవారం రోజు పెట్టుకోవచ్చు, చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. లేదు, ఇలాంటి రోజుల్లో పెట్టడం వల్ల పెట్టేటప్పుడు కూడా అమ్మా, దానికి మీరు గుమ్మడికాయకి పైన కాడ ఉండాలి, కాడ లేకుండా పెట్టకూడదు. పెట్టి దానికి చక్కగా 2 పక్కల 3-4 పక్కల అయినా సరే ఓకే రాయకుండా పసుపు రాసి ఓం గాని స్వస్తిక్ గాని, లేదు అసలు అది పెట్టకపోయినా పర్లేదు, గుమ్మడికాయ పెట్టి ధూపం వేసి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఈ రోజు నుంచి అని ఫీల్ అవ్వాలమ్మా. అంటే మనిషి భావనకి అంత పవర్ ఉంది తల్లి. గుమ్మడికాయ కన్నా కూడా భావనకి ఎక్కువ పవర్ ఉందంట నేనైతే. అంటే మీ భావన మిమ్మల్ని ఎంత పాజిటివ్ గా చేస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ముందు గుమ్మడికాయ పెట్టగానే పోదు, మీ ఆలోచన సరళి మారాలి. అది పెట్టాము పోతుందని తెలియకుండా మనకు ఒక ఆలోచన వస్తుంది, అది బలంగా చేసుకోవాలి. పోద్దంటావా
ఇలా ఉండకూడదు. అదే. గుమ్మడికాయ కుళ్ళిపోతే ఇందాక అడిగారు మీరు, ఉమ్, ఏమీ కాదు, తీసి పక్కన పడండి, కొత్తది పెట్టండి. ఉమ్, అది కుళ్ళిపోవటం వల్ల ఏదో విపత్తు వచ్చింది అనేది ఏమీ లేదమ్మా. ఉమ్, అనేక కారణాల వల్ల కుళ్ళిపోవచ్చు. అలాగే నరఘోష నరపేడ ఎక్కువ ఉన్నా కూడా కుళ్ళిపోవచ్చు. ఉమ్. అందుకని తీసి దూరంగా పడేసి మళ్ళీ కొత్త కాయని రీప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ గుమ్మడికాయ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది తల్లి. ఈ గుమ్మడికాయ ఇంకొక రెమెడీ కూడా ఉంది గుమ్మడికాయతో. ఉమ్, ఇంట్లో ఉమ్, మనకి గుమ్మడికాయతో గనక రెమెడీ చేస్తే ఎలా చేయాలి? ఒక పాత్రలో చక్కగా కుబేర ముగ్గేసుకుని గుమ్మడికాయ ఉమ్, పెట్టుకుని గుమ్మడికాయకి ఇలా 3 ఎర్ర గీతలు పెట్టి మధ్యలో బొట్టు పెట్టి ఉమ్, ఓం కపర్దినే నమః, ఉమ్, ఓం కపర్దినే నమః అంటూ పూజా మందిరంలో పెట్టి రోజు ఈ మంత్రాన్ని చదువుతూ సాంబ్రాణి ధూపం వేస్తూ 21 రోజులు కానీ 41 రోజులు కానీ చేయండి. ఉమ్. ఏదైతే మీకు తీరని కోరిక, మణి ఆకర్షణ కావచ్చు, లేదు ఏదైనా కానీ ఉమ్, మీకు ఏదైతే ఒక తీరని కోరిక తీరాలి, తీరుతుంది అని పాజిటివ్గా ఉంటూ చేస్తే తెలియకుండా మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఉమ్, అంటే చిన్నదే అమ్మది. ఇక్కడేంటి మంత్రం వాడుతున్నాం, ఉమ్, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటానికి గుమ్మడికాయని తీసుకుంటున్నాం, నెగిటివ్ తీసుకుంటానికి మీలో థాట్ ప్రాసెస్ మారిపోద్ది, పాజిటివ్గా ఉండటం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీ పాజిటివ్ థింకింగ్ మీకు ఆకర్షణ శక్తిని తెచ్చిపెడుతుంది, సమస్య మీ నుంచి నిర్మూలన అవుతుంది. అలా అప్పుడు ఆ గుమ్మడికాయ ఏం చేయాలి గురువు? రైట్ అమ్మా. సమస్య తీరిపోయిందాక 21 రోజులు 41 రోజులు అయిన తర్వాత ఈ గుమ్మడికాయని పారే నదిలో కానీ లేదు ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పడేయచ్చురా, ఏం కాదు. ఎస్. సో గుమ్మడికాయతో 2 పవర్ఫుల్ రెమెడీస్ ఈ వీడియో ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే తల్లి, నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.